పెద్ది నిజంగానే ఈ సమ్మర్ కి పెద్దియే పెద్ద సినిమా. అసలు ఐపీఎల్ వలన సినిమాలు లేకనా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమా తెలియదు కానీ పెద్ది సినిమా కోసం చాలా వెయిటింగ్. ఈ 3 నెలలు ఆల్మోస్ట్ థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. అందుకే పెద్ది సినిమా రిలీజ్ డేట్ ముందుకు జరపడం మంచిదైంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అవడంతో ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. టాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, లీక్ అయిన సమాచారం అన్నీ ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో భారీ ఎమోషన్స్ తో కూడిన మాస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందనే టాక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే గత 2 నెలలుగా పెద్దగా భారీ విజయాలు కనిపించలేదు. పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్ల దగ్గర కూడా జనం లేరు. అలాంటి సమయంలో పెద్ది సినిమా బాక్సాఫీస్కు మళ్లీ ఊపిరిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏబీసీ సెంటర్లన్నింటిలోనూ పెద్దికి మంచి డిమాండ్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మల్టీప్లెక్స్ల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తుందట. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మగధీర, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరియర్లో మరో మైలురాయిగా పెద్ది నిలవాలని అభిమానులు భావిస్తున్నారు. రంగస్థలం సినిమాలో చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ సినిమాతో నటుడిగా చరణ్ మరో స్థాయికి వెళ్లిపోయాడు. ఇప్పుడు పెద్ది కూడా అలాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమా అవుతుందని టాక్ వినిపిస్తుంది. అందుకే అభిమానులు ఈ మూవీ నుండి చాలా పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వం, గ్రామీణ బ్యాక్డ్రాప్, ఎమోషనల్ కథనం ఇవన్నీ కలిపి సినిమా మీద భారీ హైప్ ను తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ పెద్ది టికెట్ రేట్లు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల విషయంలో అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఇప్పటికే టికెట్ ధరల పెంపుకు సంబంధించిన అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. జూన్ 3 రాత్రి వేయబోయే ప్రీమియర్ షోలకు 600 రూపాయల ఫ్లాట్ రేట్ నిర్ణయించాలని ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు ప్రతి టికెట్ పై అదనంగా 100 రూపాయల పెంపు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ ధరలు కొంచెం ఎక్కువగానే అనిపించొచ్చు. కానీ ప్రస్తుతం పెద్ది సినిమాపై ఉన్న హైప్ ను చూస్తే అభిమానులు మాత్రం ఈ రేట్లను పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బెనిఫిట్ షోకు 1000 రూపాయలు పెట్టినా చూస్తామంటూ మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సినిమా మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే విడుదల రోజున థియేటర్ల దగ్గర భారీ హంగామా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు కూడా పెద్ది హైప్ ను ఓజీ, పుష్ప 2 ది రూల్ స్థాయితో పోలుస్తున్నాయి. విడుదల సమయానికి ఈ మేనియా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత పరిస్థితి మరింత మారిపోతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక పెద్ద సస్పెన్స్ తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల విషయంలో కొనసాగుతుంది. గత కొంతకాలంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ అనుమతి వచ్చినా అదనపు పర్సంటేజ్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. నిన్ననే కదా పెద్ద రచ్చ జరిగింది. కొంతమంది నైజాం ఎగ్జిబిటర్లు ఇప్పటికే పర్సంటేజ్ పెంపు ఇస్తేనే టికెట్ రేట్ల పెంపును అమలు చేస్తామని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు నిర్మాతల మండలి మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ది షోలు పడతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు కొంత టెన్షన్ కలిగిస్తున్న అంశంగా మారింది. ఎందుకంటే మెగా హీరో సినిమా అంటే తెలంగాణలో భారీ ఓపెనింగ్స్ రావడం సాధారణ విషయం. అలాంటి మార్కెట్లో సమస్యలు వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు పెద్ది ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. అక్కడ బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించేలా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత భోపాల్లో ప్రత్యేక సాంగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్స్ పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అభిమానులతో ప్రత్యేక సమావేశాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థియేటర్ విజిట్స్ వంటి కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉందట.
మొత్తానికి పెద్ద సినిమా ఇప్పుడు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మెగా అభిమానులకు ఇది ఒక పెద్ద ఎమోషన్లా మారిపోయింది. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వం, గ్రామీణ ఎమోషన్స్, భారీ మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక జూన్ 4న థియేటర్లలో పెద్ద ఎలాంటి సంచలనం రేకెత్తిస్తుందో చూడాలి.